మీరు మీరు దాచుకున్నారు. ఇప్పుడు ఆయన వస్తే దోసుకుందాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేసాం, గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాం. రిటైర్ ఎంప్లాయ్ అంటున్నారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్? పంచాయతీరాజ్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎంప్లాయీస్ ని, రిటైర్ ఎంప్లాయీస్ ని వాళ్ళ బాధలు పట్టించుకోవట్లేదు, వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తుంది అనేది వైసీపీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు మాట్లాడుతున్న మాటలు నిజమేనా? అది అసలు అది మాట్లాడడానికి అసలు సబబే కాదు. అప్పుడు ఏం చేశారు? అప్పుడు గవర్నమెంట్ లో వాళ్లే ఉండారంటున్నారు. అప్పుడు ఏం చేశారు? కరెక్ట్ గా జీతాలు ఇచ్చారా? కరెక్ట్ పెన్షన్ వాళ్ళకి ఇచ్చారా? వర్కింగ్ వాళ్ళకి ఉన్న 1వ తారీఖు ఇచ్చి పెన్షన్ వాళ్ళకి 7, 8, 15వ తారీఖులకి ఇచ్చారు. ఆయన ఎవరు అట్లా మాట్లాడింది అసలు రాంగ్. అసలు ఇది పద్ధతే కాదు. మొన్న సర్వీస్ నుంచి డిస్మిస్ అయిన వెంకటరామిరెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు అది. మరి ఎవరు అసలు ఆయన ఎంప్లాయీ గురించి ఆయన అట్లా మాట్లాడారంటే అసలు ఆయన దీనికి తగడు, అసలు పనికిరాడు. ఎంప్లాయీస్ గురించి ఆ రకంగా మాట్లాడాడు అంటే ఈయన లీడర్ అయ్యి ఉండి ఎంప్లాయీస్ కి వాళ్ళని ఇది చేయాలి, ఎంకరేజ్ చేయాలి. కానీ వాళ్ళని అట్లా మాట్లాడితే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏ గవర్నమెంట్ లోనైనా పనిచేయాలి. గవర్నమెంట్ ఉద్యోగం అభిమానం ఉంటే ఉండదు. లోన ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తున్నాం, గవర్నమెంట్ పద్ధతిలో పనిచేస్తారు. ఎవరన్నా ఉంటే అభిమానం ఉంటే వాళ్ళకు ఉంటుంది. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు ఉద్యోగస్తుల పరిస్థితి? ఉద్యోగుల మీద ఎంప్లాయీ మా రిటైర్డ్ దీనికి 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు లోపే పడిపోతున్నాయి మా పెన్షన్ల వరకు. అది ఉద్యోగస్తుల జీతాల పరిస్థితి, ఎరియర్స్, ఇటు పరిస్థితి ఎలా ఉందంటారు? మీ ఎరియర్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటారు? మొన్న ఏదో కొంచెం పెండింగ్ ఉంటే ఏదో ఇచ్చారు, అందరికి అది ఇచ్చేసారు పెండింగ్ లో. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు గమనించిన తేడాలు ఏంటి? గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అంటే అన్ని తేడాలుగానే ఉన్నాయి. ఇది లేదు. ఇప్పుడు యువత, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి గారు, వీళ్ళు లోకేష్ గారు, ఈ ముగ్గురు కలిసి ఎంతో కృషి చేసి ఎంతో ఇది చేస్తా ఉన్నారు. వాళ్ళని చేసి దాన్ని ఏదో చేసి ఇది చేసి ఈ దేశం ఎక్కడికి పోద్దో అందరినీ కనిపెడదామని చెప్పి వాళ్ళు రైతు మగుళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళను అదేని ఇదేని వాళ్ళని ఏమన్నా వీళ్ళన్నా ఎత్తుపడుతున్నారు. ఎవరైనా కావాల్సింది ఏంటంటే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ సుఖంగా, అందరూ ఇది చేయంగా కరెక్ట్ న్యాయం చేయాలనే తపనలో వీళ్ళు ఇది చేస్తున్నారు. వాళ్ళ మీద అనేది కూడా కలిసి ఎత్తునేస్తున్నారు. ఇంకొక విషయం, ఏ ఊరు పద్ధతి ఊరికి ఏదన్నా ఒక నెంబర్ ఇచ్చి ఒక దీనికి వెళ్తే ఇది ఏ ఊరు, మీ ఊరు బాధలు ఏంది, మీ ఊరు కష్టాలు ఏందని చెప్పుకోవడానికి కొన్ని ఊళ్ళలో అవి లేవు, ఎవరికి చెప్పుకోలేరు. అర్థం కాలేదు మీరు చెప్పింది. అర్థం కాలేదు మీరు చెప్పింది. ఇప్పుడు ఈ ఊరు సమస్య ఉంది, ఎవరికి చెప్పుకోవాలా? గ్రీవెన్స్ పెడుతున్నారు కదా, అందుకనే గ్రీవెన్స్లు పెట్టి ఎవరు పోతారు? అక్కడ ఎవరు చేస్తారు? అక్కడికి వెళ్ళి పల్లెటూరు నుంచి ఎవరు అక్కడికి వెళ్తారు? ఏం చెబుతారు? వాడిని తీసుకెళ్లి ఏలెత్తి చూపిస్తారు. వాడికి జరిగిన అన్యాయం తీసుకెళ్లాలంటే ఏం చేస్తారండి? గ్రీవెన్స్ ఉందన్నాక చెప్పావు. ఇప్పుడు మాకు అక్కడ చోటు ఉంది, అక్కడ మాకు రోడ్డు 4 గజాల బజార్ మా తాతలు అమ్మారు. ఆ 4 గజాల బజార్లో చెబుతానే ఉండ 4 గజాల బళ్ళు సెంటర్ అయింది అని చెబుతున్నా. సెంటర్ అయింది అని చెబుతుంటే అక్కడ దగ్గరుండి గజం వదిలిపెట్టి మా అద్దులకు వేసారు. చెబుతానే ఉండ నేను. గ్రీవెన్స్ వెళ్తే వేసేటప్పుడు ఏం చేస్తారు? సిమెంట్ రోడ్డు అది ముందు బెడ్ కట్టినప్పుడే చెప్పా, 4 గజాల బజార్ అటు కరెక్ట్ గా సమానంగా వేయండి అని. గజం అవతలకు వెళ్ళిపెట్టి ఇప్పుడు మా సోటి అద్దులు కానీ వేశారు. గ్రీవెన్స్ పెట్టాను నేను, ఇక్కడ పెట్టారని. మీరు ఎందుకు చెప్పలేదని చెప్పారు. అక్కడ ఆఫీసర్ కూడా చెప్పా, వేస్తున్నారా మీ కాగితాలు చేసిన మా పూర్వీకులు ఆస్తులండి, మా కాగితాలు లేవు, అది 4 గజాల బజార్ మేము అమ్మింది, మా తాతలు అమ్మారు, దాన్ని సెంటర్ చేసేయండి, ఇప్పుడు అట్టే ఒక పక్కకి వేస్తున్నా అని చెప్పా. చూద్దాం అన్నాడు, ఇది అన్నాడు. తర్వాత ఒక 6 నెలలో 10 నెలలకు మళ్ళీ ఆ రోడ్డు వేశారు. ఈ రోడ్డు నేను జరగొట్టానని కొంతమంది అదోళ్ళు అంటారు. రోడ్డు నాకు కావాలి కదా, మనం దేనికి తర్వాత కాగితం పెడతాం, మన నీళ్లు ఇదని కాగితం పెడితే మాకు ఇదండి నీళ్లు బాధపడుతున్నారు. ఏది ఆ ఎంప్లాయీస్ బాధపడుతున్నారు, వేసిన కాంట్రాక్ట్ బాధపడుతున్నారు. ఏంది ఇదని? మరి ఇది ఎందుకు చేశారు? దాన్ని చాలా అంటే ఇది లేదు. ఏమండి మీ కాగితాలు లేవు కదా, మీరే సంతకం పెట్టండి, మీరు సంతకం పెట్టండి. ఏంటండి మీరు నేను కాగితం పెట్టింది దేనికి? దానికి సమస్య ఏంది? లేదండి చూడండి మీ నీళ్లు ఇబ్బంది ఉండదు అని చెప్పారు. సరే సంతకం పెట్టాక వాళ్ళని ఇబ్బంది పడుతుందని. దీనికి ఏంటంటే మనకు కావాలి, దీనికి ఫీచర్ లో ఉంటుందని వేసాను కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్ లో పెట్టా. అంటే దానికే పెట్టాం, మనకి న్యాయం జరగల. కాకపోతే ఇది పెట్టున్నాం, తర్వాత అయినా మనకి ఇది ఉంటదని పెట్టాను నేను. అంటే ఎంతమంది ఉండేవాళ్ళు ఉన్నారు? సరే, ఈ ప్రభుత్వం వచ్చింది దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అనే నినాదంతో వచ్చింది అంటున్నారు కదా, మరి దానికేం చెబుతారు? అది పచ్చి అబద్ధం. అది ఊరకేదో అనాలని గుడ్డగాలు చేసి అనాలని మాటలు, కానీ అది కరెక్ట్ కాదు. దాచుకుంటూ వాడు దాచుకోలేదా ప్రత్యేకంగా?
అది తప్పు. అది అనడమే తప్పు, అసలు అది అనకూడదు. ఆ అన్నదాన్ని మీరు పబ్లిక్ సిటీ కూడా చేయకూడదు. పబ్లిసిటీ కదా వాళ్ళు అంటున్న మాట అడుగుతారు. అంటే అనకూడదు, దాన్ని వాళ్ళు పట్టించుకోకూడదు. మీరు దాచుకున్నారు మళ్ళీ ఏళ్ళన్నట్టు దానికి. జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే 1 సంవత్సరం ఆగి పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను అంటున్నారు కదా. మరి ఆ పోరాటాల సంగతి ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆయన వస్తే దాచుకుందాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గూండాయిజంగా రాజకీయంగా ఉండగా రుబాబు చేసి ఇది ఆయనకు ఉంది. ఆయనకి ఉంది ఓటింగ్ ఉంది. ఆ ఓటింగ్ మొత్తం ఎలాంటి వాళ్ళు, ఇది టీడీపీలో ఉన్నది సాధు జంతువు, ఈ కూటమి ప్రభుత్వం. ఈ సాధు జంతువు వాళ్ళన కరాడితనంగా ఎక్కడ దొరికితే దోసుకుందాం, ఎక్కడ ఇది చేస్తే అక్కడ చేద్దాం, ఎక్కడిని ఎవరిని బెదిరిద్దామని ఇది చేద్దాం అనేది ఆ టైపులో ఉన్న మనుషులు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నారు. వాళ్ళంతా యూనిట్గా. సార్ 2029 అధికారం మాదే, మేము వస్తే కనుక 2.0 పరిపాలన ఉంటుంది. ఉద్యోగస్తులను అయితే కనుక రిటైర్ అయిపోయి సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొచ్చి నిలబెట్టి బట్టలు ఉపదేస్తామనే సవాల్ కూడా చేస్తున్నారు కదా. మరి ఏమండే, ఉద్యోగస్తుల్ని నాశనం చేసింది, ఉద్యోగస్తుల్ని తప్పుడు దారి పెట్టించి తప్పుడు ఇది చేసింది ఆ గవర్నమెంట్ కదండి. ఇంకా ఉద్యోగస్తులు ఏంది? వాళ్ళు ఉద్యోగస్తులు అంటే ఏంటండి? ఉద్యోగస్తులు అంటే ఒకవాడు అంటాడు పనికి మాలినాడు, వాడు ఊరగూకుని జీతం తీసుకుంటా ఉన్నాడు. ఏంది అసలు ఆ మాట? ఊరగూకుని చేస్తుండే ఒక ఎంప్లాయ్ అంటే అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి అటెండర్ వరకు ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడంటే ఆ 3 రోజులు ఆ ప్రోగ్రామ్ అయిపోయిన దాకా వాడికి ఆఫీసర్ గాని అటెండర్ గాని ప్రతి ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత టెన్షన్ తో బతుకుతున్నారు. ఆ వారం రోజులు పడిన టెన్షన్ చాలండి వాడికి. ఏ టెన్షన్ లేకుండా బతుకుతున్నాడు బయటాడు. ఉద్యోగస్తుడికి ఎంత టెన్షన్, అది ఆలోచిస్తున్నారు ఎవరన్నా? వాడు ఊరగూకుని 30 ఏళ్ళు కష్టపడి వాడు ఇది చేసిన తర్వాత 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకేం ఎడతాడు. అందుకని ఆ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా అప్పుడు బ్రిటిష్ కాలం గవర్నమెంట్ ఫస్ట్ లోనే పెట్టారు. ఇక ఏడవలేడు, ఇక ఈడు ఇంటి దగ్గర కూకుని తినడానికి అని చెప్పి ఆ పెన్షన్ పెట్టారు. దానికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? 2029 అధికారం మాదే, 2.0 పరిపాలన ఉండేది, రప్ప. ఇది జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్. మరి దానికి ఏం చెబుతారు? రప్ప ఎవరు చేస్తారండి? ఇప్పుడు ఆ రప్ప బ్యాచ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటూ ఉన్నారు. వాళ్ళు చేస్తారు రప్ప ఎవరిని చేస్తారు, ఎందుకు చేస్తారు? ఆ రప్ప వాళ్ళు అన్నారు, దాన్ని మీరు ఎంత ఇంప్రూవ్ చేయటం దేనికి అన్నారు. వాళ్ళు ఏమంటారు మెల్లకుండా ఊరుకోండి. అసలు ఎవరిని చేస్తారు రపారా? ఎవరిని కొడతారు, ఎవరిని చేస్తారు? రపా ఏంటి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.